ఎందుకు ఎక్కిలిస్తున్నావు? 3 ముళ్ళు ఎందుకు వేస్తారో చెప్పు. చెప్తాను చెల్లి. సెట్టంత మగాడు తాలి కట్టడానికి ఆడదాని ముందు తల వంచి నడుం వంచి బెండవుతాడు. అట్టాగే 3 ముళ్ళు ఎందుకు ఎత్తాడంటే ఒక ముడి కట్టుకోబోయే ఆడదాన్ని గౌరవిస్తానని, రెండో ముడి ఆ ఆడదానిలో అమ్మతనానికి, ఇక ముచ్చటగా 3వ ముడి తన ఇంటి దీపం ఎలిగించే దేవతలా, ఆ ఇంటి కోడలిగా, తన బిడ్డలకి తల్లిగా ఉండి 100 ఏళ్ల పంట పండించబోయే నీకు స్వాగతం పలుకుతో నీ పుట్టింటిలో నీకు దక్కిన ప్రేమాభిమానాలు మెట్టినింట కూడా లభించేలా చేస్తాను అని వేయడం. ప్రతి ముడి ఓ బంధమే. పెళ్ళనేది 3 ముళ్ళ బంధంతో ముడిపడేది. సూపర్ గా చెప్పావమ్మా భూమి, సూపర్. సూపర్. చెప్పవే చెప్పు. నీకు 6 బుల్లెట్లలో 1 ఒరిజినల్ పెట్టాను. 6 ప్రశ్నల్లో 1 ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే నువ్వు చావంచుల్లో ఉంటావు. ఏంటి అంత ఈజీగా అంత టఫ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేస్తుంది? అక్కడున్నది భూమి, దానికి అన్నీ తెలుసు. అవును, బుల్లెట్స్ తన మొహం ముందు పేలితేనే కదా స్పాట్ డెడ్ అయ్యేది. పాణిగ్రహణం అంటే ఏంటో చెప్పు. నేను చెప్తా. చెప్పాల్సింది నువ్వు కాదు, భూమి. ఈజీ క్వశ్చన్ కదా సార్. పోనీ ఇదే ప్రశ్న మీరు అడగండి. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, పాణిగ్రహణం అంటే ఏంటి? పాణిగ్రహణం అంటే పెళ్లి. పెళ్ళే, కానీ పాణిగ్రహణం అంటే అర్థం ఏంటి? పాణి అంటే నీళ్లు, గ్రహణం అంటే గ్రహణం. చంద్రగ్రహణ సూర్యగ్రహణమే కాదు అవన్నీ. భూమి నువ్వే చెప్పు. పాణిగ్రహణం అంటే సేపట్టడం. అంటే అందరూ చూస్తుండగా వరుడు వధువుని సేపట్టి ఆఖరి శ్వాస వరకు నీ సెయ్యి వదలనని ఇద్దరం ఒకరై బతకడమని తెలియచెప్పడం. బ్రో, భూమి ఇరగతీస్తుంది, నా భార్య ఏమో ఈర కొట్టుకుంటుంది. సర్లే, అందరి ముందు నా భార్య ఓడిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి బ్రో ఒకసారి ఆ గన్నిటి ఇవ్వు. ఏదో దీనిలో అయినా లక్ ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది, ఇది తీసుకో.